బయట యుద్ధంలో గెలిచాం, కానీ అంతర్గత యుద్ధంలో నిరంతర పోరాటమే. మొన్ననే కాశ్మీర్లో 2 కుట్రలను భగ్నం చేశారు, 2 తీవ్రవాద ముఠాలను అంతం చేశారు. తాజాగా మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పోలీసులు కలిసి వాళ్ళిద్దరి సహకారంతో ఎన్ఐఏ నిన్ననే రాత్రి ఢిల్లీలోని సీలంపూర్ మరియు ఉత్తరప్రదేశ్లోని అమ్రెహాలో దాడులు నిర్వహించి 16 మందిని అరెస్ట్ చేసింది. వీళ్ళలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, అమ్రెహా మసీదుకి చెందినటువంటి మౌల్వి, ఒక యూనివర్సిటీ స్టూడెంటు, అట్లాగే అనేక మంది వెల్డర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళ దగ్గర దాడి సమయంలో ఢిల్లీలోని సీలంపూర్లో ఒక రాకెట్ లాంచర్ కనుక్కున్నారు. 25 కిలోల పేలుడు పదార్థం, 150 ఫోన్లు, 300 సిమ్ కార్డులు, 200 అలారం గడియారాలు, అలాగే సన్నని ఇనుప పైపులు, ఇతర ప్రదేశాల్లో టన్నుల కొద్దీ మేకులు కనుక్కున్నారు. 8 లక్షల క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద వెల్డింగ్ యంత్రాలను ఉపయోగించి పైప్ బాంబులు తయారు చేస్తున్నారు. ఆత్మాహుతి దుస్తులు, అట్లాగే టైమర్ బాంబులు కనుక్కున్నారు. ఆటో డ్రైవర్లు వస్తువుల్ని పంపిణీ చేయడంలో పాల్గొన్నారన్నమాట. ముఠా నాయకుడు ముఫ్తీ వాళ్ళ హ్యాండ్లర్ దుబాయ్లో ఉన్నాడని చెప్పాడు. ఆత్మాహుతి బాంబర్ పోలీసులు పూర్తి వెరిఫై చేస్తున్నారు. విషయం ఏంటయ్యా అంటే, ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఇంటర్నల్గా రాకెట్లతో ఢిల్లీని పేల్చడానికి, అట్లాగే ఇక్కడ టైమర్ బాంబులు పెట్టేసి వివిధ ప్రాంతాల పేలుళ్ళు సృష్టించడానికి కుట్ర పన్నారన్నమాట వీళ్ళు.